ఈ మధ్యకాలంలో ఒకటి బాగా హల్చల్ అవుతుంది. అదేంటంటే ఒక అమ్మాయికి దేవత పోనింది అని చెప్పేసి పోవడం జరుగుతుంది. ఇంకా ఆమెకి దేవతలు ఆమె ఒంటి మీద వస్తారు అని. అసలు అది అట్లా జరుగుతుందంటారా? అట్లా అని కాదు, అమ్మాయిని తప్పు పట్టకూడదు. ఎవరు కొంచెం అవగాహన లోపం అని చెప్పాము మేము. ఇక్కడ అమ్మాయిని కొంచెం మంది కొద్దిగా హెవీగా పోయి ట్రోలింగ్ చేసేసి ఇబ్బంది పెట్టేశారు. బాగానా అలా ఇబ్బంది పెట్టడం వల్ల అమ్మాయి కొంచెం ఎక్కడో సూసైడ్ వరకు పోయిందని అట్లాంటి నేను ఇందాక విన్నాను. అలా చేయకూడదు. మీడియా వాళ్ళు కూడా వాళ్ళు భక్తితో ఉన్నారు. కొంతమందికి నిజంగా దేవాది దేవతలు వస్తారు, వాళ్ళు బోనాలు ఎత్తుతారు, బాగా ఆడతారు, నాట్యాలు చేస్తారు, దానివల్ల దేవుడు మెచ్చుకుంటాడు, వాళ్ళని మెచ్చుకుంటారు. భక్తి తారాస్థితి వేరు, దేవతకు సంబంధించిన విషయ వివరణ మాట్లాడడం వేరు. అవగాహన లోపంతో కొందరు చేస్తున్న దాన్ని కొద్దిగా మనము అవగాహన వచ్చేలాగా బిహేవ్ చేయడం కూడా ప్రతి గురువుల బాధ్యత. ఎందుకంటే సమాజం మూఢనమ్మకాల వైపు పోకూడదు. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, మనం మూఢనమ్మకాల వైపు పోకూడదు. దేవుడు ఉన్నాడు, నిజంగా దేవుడు శరీరాన్ని పుడతాడు, అది నిజమే. కానీ ఎవరి శరీరాన్ని పుడతాడు మిత్ర? దానికి ఒక అర్థం పర్థం ఉండదా? చదువు సంధ్య ఉండదా? నీతి నిజాయితీ ఉండదా? ధర్మం అధర్మం ఉండదా? శరీరానికి పుణ్యం ఉండదా? నీ జాతి నీ జీతి ఇవన్నీ అనేటప్పుడు అన్ని విలువలను తెలుసుకున్నవాడు గురువు అవుతాడు కదా. అలాంటి విషయాలంటే మనం స్వీకరిస్తాం. కానీ సడన్గా ఇట్లాంటి అన్నీ వచ్చేసరికి, నిన్న చూసామో ఒక ఛానల్లో చూసాక ఇద్దరు కూర్చున్నారు, ఎవరో ఏదో మాట్లాడుతున్నారు. అలా ఒక స్థితిగతి లేకుండా వచ్చి నిజంగా వచ్చే వాళ్ళని అవమానపరిచొద్దు అంటున్నాం. ఎవరో ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, ఈ అబ్బాయి ఎవరో నాకు తెలియదు. కానీ శాసనం, ఇతిహాసం, పురాణం, తాళపత్రం, తాళగ్రంథాలు ఏం చెప్తున్నాయనంటే, వేద మహర్షులు, వేద పండితులు, గురువులు, సాధువులు, సత్పురుషులు, అఘోరాలు, సద్గురులకే భక్తితో ముఖ్యమైన విషయము. ఆ విధంగా పోవడం ధర్మం అంటున్నాం మేము. ఓకే స్వామి, ఇప్పుడు అఘోరాలు అన్నారు కాబట్టి, ఇప్పుడు ఎవరైతే మన తెలంగాణలో వచ్చిన అఘోరి అనేసి ఉన్నారు కదా, సో ఆవిడ మీరు బాగా ఆల్రెడీ చెప్పడం జరిగింది. అసలు రియల్గా అఘోరీలు అంటే ఎలా ఉంటారు? ఒక అఘోరి ఏంటంటే, అఘోరాలు కంటే ముందు నాగసాధువులు ఉంటారు ఇక్కడ. ఈ నాగసాధువులు ఇప్పుడు కుంభమేళకు వస్తారు కదా, దుస్తులు లేవని చాలామంది కనబడుతున్నారు అంటారు కదా. దుస్తులు ఉంటాయి, మీరు గమనించండి. లంగోటాలు ఉంటాయి వాళ్ళకి, లంగోటాలు కట్టుకొని స్నానాలు చేయడము, వాళ్ళ జీవిత చక్రాలు వేరు. త్రిశూలాలు ఉంటాయి, అది వేరు. అఘోరాలు ఏంటంటే కొన్ని జీవిత లక్ష్యాలు కోల్పోయి, కొన్ని వెన్నుపోట్లు, కొన్ని అవమానాలు జరిగి శిక్షకు పోయిన వాళ్ళు అఘోరాలు. ఈ అఘోరాలకి నాగసాధువులు శిక్షలు ఇస్తారు. తర్వాత ఈ అఘోరాలకి శిష్యులు ఉంటారు, వాళ్ళ అఖాడాలలో ఉంటారు. మొత్తం 15 అఖాడాలు ఉంటాయి. ఒక్కొక్క అఖాడాలలో ఒక విద్యార్హత ఉంటుంది మిత్ర. ఫెలోషిప్, మాస్టర్షిప్, మాస్టర్ డిగ్రీ, పట్టా ఇవన్నీ ఉంటాయి. ఇట్లాగే అందులో కూడా అట్లానే ఉండి అట్లా 15 అఖాడాలు ఉంటాయి. మహిళకి మహిళా అఖాడా ఉంటుంది, కిన్నర్కి కిన్నర్ అఖాడా ఉంటుంది. ఇప్పుడు దిగంబర అఖాడా అని ఉంటే దిగంబర అఖాడాల దుస్తులు లేకుంటారు, కానీ వాళ్ళ ఆ క్షేత్రం దాటి రాకూడదు.